జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బట్టబయలు అయిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రెస్ మీట్, అంటే గత 5 ఏళ్లుగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి ఒక ఎవరినో పిలిచినట్టుగా, లేదంటే ఏదో మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుని మాట్లాడినట్టుగా అయితే కనిపించింది. అయితే దానికి ఉన్నటువంటి అసలు కథ మొన్న ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి ప్రధాన సాక్షులు ఉన్నారో వాళ్ళు రీసెంట్ గా ఒక్కొక్కరు చనిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాని గురించే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, ఏది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నింటిలో కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం, ఒక అలజడి సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ మెయిన్ దాని వెనక ఉన్నటువంటి అసలు నిజం ఏంటంటే, ఈ ఏదైతే తాజాగా రీసెంట్ గా వాచ్మెన్ రంగయ్య ఆకస్మికంగా మృతి అయితే చెందారో దానికి సంబంధించినటువంటి విషయాన్ని అటు వెళ్ళకుండా ఆ న్యూస్ అంతా కూడా కవర్ చేయకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అన్ని విభాగాల్లో కూడా ట్రెండ్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనకు తెలిసిందే. అప్పుడే అనుకున్నాం, ఎప్పుడు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ టైప్ లో ఇలా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టరు కదా, ఎవరు ఒక క్వశ్చన్ కి అడిగే అంత సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చేయరు కదా అని ఆ రోజే చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ అటు కొంతమంది ఏంటంటే పోసానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేదంటే పోసానికి సంబంధించినటువంటి ఇష్యూతో వైసీపీకి సంబంధించి అంతా కూడా బ్యాడ్ నేమ్ కావచ్చు, దాన్ని కవర్ చేసే ప్రయత్నం అనుకున్నారు. కానీ అసలు కాదు ఇదని ఎవరికి తెలియలే. కానీ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే వివేక హత్య కేసులో సాక్షులు వరుస మరణాలపై చాలా విషయాలు బయటికి తెలియాల్సి ఉందని చెప్పారు. సాక్షుల మరణంపై ఎక్స్పర్ట్ టీంతో కడప ఎస్పీ విచారణ కూడా చేపట్టాలి అని చెప్పి, అంతేకాకుండా గతంలో జరిగినటువంటి ఈ అనుమానాస్పదమైనటువంటి మృతులు కె శ్రీనివాసరెడ్డి, అలాగే కువైట్ గంగాధర్ రెడ్డి, వివేక డ్రైవర్ నారాయణ, ఈసీ గంగిరెడ్డి, ఇటీవల యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి అభిషేక్ రెడ్డి, ఇలా అందరూ కూడా ఎందుకని ఎలా చనిపోతున్నారు, ఏంటి దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నటువంటి ఈ 5గురు చనిపోవలసినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా మూడినట్టే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ ప్లాన్ అయితే వేస్తారో వచ్చినటువంటి ప్రతిసారి ట్రోల్స్ కి లేదంటే మీమ్స్ కి చాలా మంచి కంటెంట్ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ప్రెస్ మీట్ గతంలో కూడా పెట్టిన ప్రతిసారి కూడా కొంతమంది చనిపోయినట్టుగా కూడా అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు కేబినెట్ లో కూడా అందరూ కూడా ముక్త కంఠంతో ఎవరైతే వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షులు చనిపోతున్నారో వాటి మీద విచారణ జరిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు కావచ్చు, అదే టైంలో జరుగుతున్నటువంటి ఈ మృతులు కావచ్చు, వీటిలన్నిటి వెనక ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటి అనేది నిన్న కేబినెట్ లో చర్చకు వచ్చింది. దీని మీద ఒక విచారణ చాలా వేగవంతంగా, చాలా క్షుణ్ణంగా లోతులకు వెళ్ళి మరీ బయటకు తీయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు, ఇది ఒక పెద్ద లెక్క కాదనుకోండి ఆయనకి. కాకపోతే ఏ హత్యతో అయితే ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నాడో అదే హత్యతో ఆయన ఈసారి అధికారాన్ని కూడా కోల్పోయాడు. ఏ నోటితో అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ప్రజలను నమ్మించి ఆయన అధికారంకి ఎక్కాడో అదే నోటి దోలతో ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి చాలా మందిని విమర్శిస్తూ వ్యక్తిగత విమర్శల జోలికి, కుటుంబ విషయాల జోలికి తిట్టించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ అదే నోటితో అధికారాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు ఏ కేసుతో అయితే ఆయన అధికారానికి రావడం జరిగిందో అదే కేసుతో మళ్ళీ లోపలికి వెళ్ళబోతున్నారా అనే విధంగా కూడా ఉండబోతుంది ఇప్పుడు ఈ కేసు. సో మొత్తానికి అన్నీ ఉన్నాయి ఆయన మీద, సకల కళ కేసులన్నీ కూడా ఆయన మీదే ఉన్నాయి. చెప్పాలంటే అటు ఈ కేసు లేదని లేదు, ఇక ఆయన మీద ఉన్నట్టు ఏదో సినిమాలో ఉంటుంది, ఆయన ఇది లేదు అది లేదనేది ఏమీ లేదు, అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి రేప్ అటెంప్ట్ ఇలాంటివి మాత్రమే లేవు అనుకుంటా. కానీ హత్యలు, ఇంకా ఏమంటారు డబ్బులు దుబ్బేసినాయి, 420లు, ఇంకొకటి అన్ని కేసులు ఉన్నాయి. ఇది ఇంకొకటి యాడ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈసారి చాలా సీరియస్ గా లోతైన విచారణ జరిపితే, చెప్పాను కదా మొన్న కూడా కేసులు కనుక పెట్టాము, పొద్దున పెట్టాము, సాయంత్రం వచ్చేయడం కాదు, వేస్తే లోపలే ఇంకా
ఆ టైపులో ఉంటుంది ఈసారి కూటమి ప్రభుత్వ పనితీరు.